కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫెయిత్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధినేత, హ్యూమన్ రైట్స్ కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు బూరా కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలం మరియు గ్రామంలోని ఆరోగ్య, అంగన్వాడీ తదితర శాఖల్లో పనిచేస్తున్న సుమారు 100 మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరియు ఓటు హక్కు కోసం మహిళలు చేసిన పోరాటాల నుండి ఇది ఉద్భవించింది. ఏది ఉద్భవించింది? మహిళా దినోత్సవం అనేది ఉద్భవించింది. మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణాలు సమానత్వము మరియు హక్కులు. మనం ఎందుకు ఇలా కూర్చొని జరుపుకుంటున్నామంటే, నాకు హక్కులు రావాలనో లేకపోతే నేనేదో ఎలక్షన్లో పోటీ చేసి మీరు అందరూ నాకు ఓటేసి గెలిపిస్తారనే ఉద్దేశంతో కాదు. మహిళా దినోత్సవం అనేది మీ అందరికీ తెలియాలి. అసలు మహిళలకు ఉండే హక్కులు ఏంటో మనము నేర్చుకోవాలి. మానవులకు మన సమానత్వం అంటే మగవారికి ఆడవారికి మధ్య ఉండే సమానత్వాన్ని మనము తెలుసుకోవాలి. బాలికల చదువుకు బాటలు వేసిన ఓ సావిత్రిబాయి పూలే, దేశ ప్రథమ పౌరురాలిగా పేరుగాంచిన ప్రతిమా పాటిల్, నేటి ద్రౌపది ముర్ము, దేశ పగ్గాలు చేపట్టిన ఇందిరాగాంధీ, అంతరిక్షానికి ఎగి ధృవతారగా నిలిచిన కల్పన చావ్లా, 4 సింహాలను తలపై ధరించిన కిరణ్ బేడి ఐపీఎస్, కేజీవి సరిత ఎస్పీ, గుడి లాందర్ వెలుగులో విద్యను అభ్యసించిన ఐఏఎస్ అయిన సొరభి గౌతమ్, భారత చరిత్రను ఘనతకు భవితకు ఆశాజ్యోతిగా ఇంటికి ఘన చరిత్ర కలిగిన మహిళామూర్తులకు నా పాదాభివందనములు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నన్ను మాట్లాడమన్నారు కానీ నేను కాలేజీలో ప్రిన్సిపాల్ని, పాఠాలు చెప్పడం నాకు అలవాటు. ఇలాంటి కృష్ణవేణి గారు, తర్వాత కుమార్ గారు, తర్వాత సూర్యనారాయణ గారు అంత పెద్ద పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడే అంత కష్టం తెలుస్తుంది. అందులోని మహిళల గురించి మాట్లాడాలి అంటే డేర్ కావాలి, చాలా ధైర్యం కావాలి. ఎందువలని చెప్పారు, ఆకాశం అంతా లేదు. ముందుగా ఆమెకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మహిళ ఎంత గొప్పది అంటే, మగవాళ్ళు కూడా మహిళగా మారడానికి ఆసక్తి చూపుతున్నారంటే మన నాయక్ గారిని ఆదర్శంగా తీసుకుని చాలామంది మహిళలుగా మారడానికి, సంపూర్ణ మహిళలుగా మారడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే అంత గొప్పదనమాట. లేడీస్ చాలా తక్కువ జంటగా మారలేరు, చాలా కష్టం. కానీ సహనం అది చూసి, ఇంత గొప్పతనం చూసి వాళ్ళు లేడీగా మారాలంటే చాలా జన్మ సరిపోదన్నమాట.